ఆనుకుని ప్రవహించే మాండవ్య నది కాలుష్య కొరలో చిక్కుకుంది. ఒకప్పుడు ప్రజల దాహార్తిని తీర్చిన ఈ నది నేడు పట్టణ డ్రైనేజీ, మురుగునీరు, కంప చెట్లతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. పాత రాయచోటు నుంచి వచ్చే దారులు సరిగ్గా లేక ఈ దుర్వాసనతో పాఠశాల విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. తమ గోడును విని పరిష్కరించే నాథుడే లేడని అంటున్న పాత రాయచోటి ప్రజలతో మా అన్నమయ్య జిల్లా ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని మాండవ్య నదిని పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురయ్యింది. ఈ ప్రాంతమంతా కూడా చాలా వరకు ఇండ్లు అక్రమంగా నిర్మించి ఏరుడు ఉన్నటువంటి నదిని ఆడుకుని ఇండ్లు కట్టడంతోనే నీటి వ్యవస్థ కూడా తగ్గిపోయింది. తర్వాత పట్టణంలో ఉండేటువంటి మొత్తం డ్రైనేజీ వ్యవస్థని ఈ నదికి తీసుకురావడంతోనే ఇక్కడ కంప చెట్లు మొలిచిపోయి చాలా దుర్గంధం వెదజల్లుతుందని తెలుపుతున్నారు. మొత్తమైన దీనిపై మనతో మాట్లాడడానికి ఈ పాత రాయచోటి అయితే ప్రజలైతే ఉన్నారో వారి మాట్లాడితే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మాకు చెప్పండి, ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం కంప చెట్లు మొలిచిపోయి డ్రైనేజీ వ్యవస్థ అంతా అట్టే ఉంది. దానికి ఎన్నిసార్లు మీరు అధికారులు దృష్టికి తీసుకున్నారు లేదా? సార్లు తీసుకున్నాం, అన్నిసార్లు పడతానే ఉన్నాము. దారులు లేవు, కంపలు, పిల్లలు స్కూల్కి పోతాండ్రు, ఇబ్బంది అయిపోతుంది. దారులు ఎంతమందికి చెప్పినా ఎవరు మా బాధ అర్థం చేసుకోవడంలే. నీళ్ళు కంప చెట్లు ఎట్లుండాయి, ఆ కంప చెట్లు ఏమైపోతాయని ఎవరు పట్టించుకుంటారు. రయ్యం బగులు ఒకటేమైనా బొమ్మిడి తావుడిపోతోళ్ళు వచ్చేది, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చేది, వాళ్ళని పిలుచుకొచ్చేది, వీళ్ళని పిలుచుకొచ్చేది, అది ఒక రచ్చబడతాను. ఎన్నిసార్లు అని ఎంతమందికి అని చెప్తున్నాం. ఇప్పుడు ఊరికి చెప్పడంలే, వదిలేసినాం. ఎట్లన్నా పోనీ ఏం చేయాల మేము. ఈ నదిని మొత్తమైన ఇదంతా క్లీన్ చేసుకుంటూ వచ్చిన పై భాగం నుంచి కింది వరకు చేయలేదే, ఆటి వరకే చేసినారు. ఇంకా అక్కడి నుంచి బిల్లు రాలేదని ఇక్కడ అంతా నిలిపేసినారు. మళ్ళీ చేసింటే ఇంతలేక ఎందుకు వస్తాయి సార్, అంత అధ్వానంగా రావు కదా. దారులు లేవు, ఈ పక్క ఆ పక్క ఏమో హాస్పిటల్ అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ మాకు చూడు ఎట్లుందో ఒకసారి వాళ్ళనే వచ్చి చూసుకున్నా మాకేం ఇబ్బందిలే. మేమేం అబద్ధం అయితే చెప్పడంలే, ఉండేదే చెప్తాను. దాని మీద ఉండే చెత్త చెదారము, దోమలు, పిల్లలకు రోగాలు వచ్చి హాస్పిటల్. ఇప్పుడు మేమైతే 20 రోజులు అయిపోయింది షాప్ మూసేసి, రోగం వచ్చి హాస్పిటల్లో పడతాను. ఏం చేయాల, ఎవరు పట్టించుకుంటారు సార్? ఎవరు పట్టించుకోరు. ఉండే వాళ్ళకే పలుకుతుంది కానీ గవర్నమెంట్ కూడా లేని వాళ్ళకి అస్సలు పలకదు. ఎవరికి ఎన్నిసార్లు చెప్పినాము, అన్ని ఆ ప్రభుత్వాన్ని చెప్పినాము, ఈ ప్రభుత్వంతో మాకు పనిలే, రాజకీయాలతో మాకు పనిలే. మాకు ఏరు కొంచెం క్లీన్ చేసే చాలు, మా బిడ్డలు బడికి పోయేడుగా. మాకు లేకనే కదా సార్, మేము గవర్నమెంట్ ఉద్యోగాలు లేక కూలి పని చేసుకునే వాళ్ళం కాబట్టి కదా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి ఇల్లు కట్టుకున్నాము. ఉండాము, ఎంతైనా వారు ఉండామని చెప్పి ఇంత అద్దుమానంగా రోగాలతో హాస్పిటల్ పాలైపోవాలా. పొద్దునొకలు హాస్పిటల్కి సంపాదించుకున్నంత హాస్పిటల్ పోతే ఇంకా మేమేం తినాలా? అంటే పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా మొత్తం ఇక్కడే వస్తుంది. వచ్చినా కూడా దాన్ని ఎట్లా సక్రమంగా పోయే మార్గం చూస్తే మా బాధ లేదో మేము పడతాము. అది ఎట్లా పోతుంది మీరే చూడండి సార్, ఒకసారి మీరే తీసుకొని పెట్టండి, ఇదంతా పెట్టండి. ఏ గవర్నమెంట్ న్యాయం చేస్తే ఆ గవర్నమెంట్ న్యాయం చేయని. ఎవరి కాళ్ళ కాడికి పొమ్మన్నా మేమేం పోతాం. ఎన్నిసార్లు పడిపోయి కాళ్ళు చేతులు కూడా పోయిన రోజులు ఉండే. అది కూడా ఫోటోలు పెట్టినాం, వీడియోలు పెట్టినాం. మట్టి తోలిస్తాం, రాళ్ళు తోలిస్తాం, గునాది కట్టిస్తాం, మీకు గోరీలు కట్టిస్తాం. ఎవరు కట్టించిందిలే. వీళ్ళు వేలు పెట్టి తినక కొంపలు కట్టుకొని రోగాలకు పెడతాం మేము. ఎవరికి చెప్పాలా? అవకాశాలు దగ్గరగా ఉండేది ఇక్కడ ఈ రూటే. ఇది వదిలేసి ఎక్కడో వేస్తామంటే మేము ముసలాళ్ళు, అర్ధరైతులు, సగరైతులు ఏదైనా ఆపద వచ్చింది పరిగెత్తాలా. ఈడ హాస్పిటల్ ఉంది మొగదాల, హాస్పిటల్ వదిలేసి ఎక్కడో ఇదంతా తిరుక్కొని పోయే లోపల పాడబడి. అందుకని అడుగుతా ఉండేది, మాకేమి లక్షలు ఇమ్మని చెప్పి అడగల. ఒక పని చేస్తే స్ట్రాంగ్గా ఉండాలా, 10 మందికి ఉపయోగపడాలా. గతంలో ఉండింది, బాగానే ఉండింది. ఈ హోటల్స్, హాస్పిటల్స్ అన్నీ వచ్చి అన్నిలన్నీ ఇటు తిప్పేసి ఇప్పుడు ఇది వంకలాగా తయారైపోయి. ముందు బాగా రోడ్డు ఉండింది, నడిచిపోతాడు. మెట్రాలు కూడా ఉండే చూడు. ఇక్కడ బావులు, నీళ్ళ బావులు, చెలాలు, నీళ్ళు చెలంలో నీళ్ళు తాగుతాండాం. ఏర్లు వస్తాయి. ఇప్పుడు ఏరు వచ్చింది దానికి కాలు పెట్టినామనుకో బుడద బుడ్లు వచ్చి గుల్లలు వచ్చేస్తాండే. దాంట్లో దిగేదానికి కూడా లేదు వాటం. అట్ట అయిపోయింది. మాకేంలే, మాకు రోడ్డు వేసేయాలా. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా దీన్ని బాగా చేయలేకుండా ఉండారు. ఇదేం పెద్ద కోట్ల వ్యవహారం కాదు, ఏదో లక్షల వ్యవహారమే. ఆ ఒక్కరు సరి చేయమంటే ఏ ప్రభుత్వానికి పోయినా, ఎక్కడో కలెక్టర్ దగ్గరికి పోయినా, ఊరేగింపుగా పోయినా చెట్లు చూడండి, దోమలు. సాయంకాలం అయితే అది ఇడ్చేయండి, అది మామూలే. మనం ఏం చేయలేము. మనం నడవడానికి దారి కావాలి అంతే. మాకు ఇంకేమీ వద్దు. ఎలక్షన్లు వచ్చినా డబ్బులు ఇవ్వడం కాదు, ఆ డబ్బులు పెట్టి ఏదైనా పని చేయించండి, అప్పుడు దానికి ప్రయోజనం ఉంటుంది. డబ్బులు ఇస్తే పొద్దు తింటాము, రేపు అయిపోచేస్తాము. అదే రోడ్డు వేసినారనుకోండి జీవితాంతం ఉంటుంది. మేము కోరుకునేది అదే. అప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మేము ఆ మాటే చెప్పినాం, సార్ మాకు ఏమి అవసరం లేదు,
దారి ఒక్క రవ్వ వేయించండి. ముందు నుంచి ఇదే దారిలో పోతాను వస్తాను. పిల్లలకు స్కూలు మీరే చూడండి ఎక్కడుంది. మన పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి లైన్గా ఇక్కడి నుంచి బస్ స్టాండ్ వరకు ఉన్నాయి. ఏదైనా అవసరం అంటే మేము పరిగెత్తాలంటే బాపనీదికి పోయి బాపనీది అంతా చుట్టుకొని పోయే లోపల ఆ ఆటోలు ఇది మేము ఏడా పోగలం చెప్పండి. పిల్లలు పోలేరు. స్కూల్ ఇక్కడ ఉంది, గర్ల్స్ స్కూల్. దిబ్బలబడి ఇక్కడ ఉంది. ఎంత దగ్గర ఉండే ఇది వదిలేసి ఎట్లా పోండి బాపనీది నుంచి అంటే ఎట్ట పోతాం? బ్రిడ్జి పై నుంచి పోవాలా, లేదంటే ఆ బ్రిడ్జి పై నుంచి పోవాలి. అంతకుముందు బాగుండింది. నా పెళ్ళైన కొత్తలో బ్రహ్మాండంగా ఉండింది. నడిచేదానికి కానీ మనం ఉండేదానికి కానీ పిల్లలు ఆడుకోవడం కానీ పనుకోవడం కానీ బలుగులు ఆడడం అని అంత బాగుండింది అన్నమాట. ఏరు మళ్ళీ చంద్రబాబు నాయుడు అన్నీ కొట్టించినాడు. ఆయన ఏం చేస్తాడు? ఇంకా మళ్ళీ మలిచినాయి. మనం ఆయన కూడా ఏం చేస్తాడు? ఆయన ఎన్నో ఉన్నాడు. బాగుండింది. ఇప్పుడు ఊర్లో నీళ్ళన్నీ వస్తున్నాయి కాబట్టి కాలువలు పగిలిపోయినాయి. ఇంకా పగిలిపోయినాయి కాబట్టి కట్టలేదు. ఈ పక్క కాలువలు వేయించినాడు, ఆ పక్క వేయించినాడు చంద్రబాబు నాయుడు. పగిలిపోయినాయి ఏర్లు వచ్చి. అప్పుడు నుండి నీళ్ళు ఊర్లో నీళ్ళు వచ్చేసి ఇప్పుడు కష్టమైపోతుంది. సిటీలు అంటే సిటీలు కదా సార్, బయట కూర్చునేదానికి వెళ్ళా చీమలు చుట్టుకుంటాయి. ఆ కాలంలో ఆ రోత ఆ లిటీనువి ఊర్లో నీళ్లు అక్కడ నిలబడిపోయినాయి సార్. చెరువు మాదిరి ఈ పక్కన అట్లా వెళ్ళిపోయినాయి, ఆడ నిలబడిపోయినాయి ఆ పక్క సైడ్లో. అన్ని ఆ నీళ్లు ఊర్లో నీళ్లు వస్తున్నాయి కాబట్టి మనకు దోమలు ఇంకేం లేవు. రేటు వారన కొద్దిగా గ్రేస్ అనేది ఉంటుంది. ఎక్కడైతే హద్దు ఉంటుందో దాని వరకు కట్టుకోవాలా. దానికి మించి ఏట్లో గడ కట్టారంటే అవి ఖచ్చితంగా ఎప్పుడైనా వాటర్ వచ్చినప్పుడు సమస్య కదా. సమస్య వచ్చేసింది సార్. ఇంతకుముందు సమస్య వచ్చేసింది. ఇదే ఇళ్ళల్లో కూడా వాటర్ వచ్చేసినాయి. ఇళ్ళల్లో కూడా వాటర్ వచ్చేసినాయి. బాగానే అప్పుడు కూడా మేము ఎక్కడికి పోలే. సచివాలయాలు వాళ్ళు కమిషనర్ వాళ్ళు వచ్చినారు, పైకి రాని అన్నారు. కొంతమంది వెళ్ళిపోయినారు, కొంతమంది అట్లా ఉండిపోయినారు. ఇప్పుడు ఈ వంక పరంబాగులో ఇల్లు కట్టేసి ఆక్రమించేసి కట్టినారు. రేపు ఇవన్నీ నీళ్లు ఎక్కువ అయిపోయినప్పటికీ ఆ ఇళ్ళలోకి వస్తాయి. ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి కదా. ఇది ఏటిపురం బోగు పట్టా. పట్టా ఆయన పాల్గొంటారు గారు మాకు చూపించి ఇక్కడ కట్టుకోండి అని చెప్పి. సో ఏటిపురం బోగు పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చినప్పుడు దానికి రక్షణ కూడా కల్పించాలి కదా అధికారులు. కల్పించాలంట సార్. ఎవరిని అడగాలి? మేము ఎవరిని అడగలేము. ఇప్పుడు మేము చెప్తాము ప్రసాదాన్ని అని. ప్రసాదాన్ని మాకు మేలు చేయాలని చెప్పి తీసుకెళ్ళి పెట్టినాడు. ఈడ మాకు మేలు చేయాలని చెప్పి తెచ్చి పెట్టినాడు. అలా ఇక్కడ వీధిలో అనుకూలించలేదు. క్రేన్ తీసుకురావాలంటే రూములు తగులుతాయి. ఆయన ఎవరికి సమాధానం చెప్పలేడు కదా. నువ్వు కావాలా నేను కావాలా ఆయనకో. రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి మాండవ నదిని పూర్తి స్థాయిలో అయితే ఆక్రమణలకు గురైనాయి. ఏటివారన మొత్తం కూడా ఆక్రమించుకొని ఇండ్లు అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది. అధికారులు అయితే దీన్ని ఏమీ పట్టించుకోవడం లేదని ఈ ఏటివారన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నింటి కూడా డీకేటీలను కూడా ఆక్రమించుకొని ఇండ్లు అయితే నిర్మించారు. మొత్తమైన ఈ వచ్చే కాలంలో నీటి ప్రభావంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పైన పాదాయచోటి ఆనుకుని ఉన్నటువంటి బ్రిడ్జి పైన కూడా పిల్లలు రావాలన్నా పోవాలన్నా కనెక్టివిటీ లేదనేసి పాత్రాయచోటికి సంబంధించిన ప్రజలైతే వాపోతున్నారు. పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి వీధిని వదిలేసి పక్కన దూరంగా పోవాలంటే ఏదైనా ప్రాణనష్టం జరిగినా ఇబ్బంది పడతారని, దీని కనెక్టివిటీ లేకపోవడంతోనే చాలామంది కూడా ఆ దారిలో వస్తూ జారి కింద పడి హాస్పిటల్ పాలైనారని కూడా తెలుపుతున్నారు. మొత్తం పైన ఈ ప్రాంతంలో పట్టణంలో ఉన్నటువంటి నీటిని మొత్తం కూడా ఈ నదికి తరలించడంతో ఇక్కడ మొత్తము కప్ప చెట్లు మొలిచిపోయి ఈ దుర్గంధంతో పలువురు కూడా ఆసుపత్రిలో పాలవుతున్నారని, దీనిపైన ప్రభుత్వం అధికారులు స్పందించి తక్షణం చర్యలు తీసుకొని ఈ చెట్లను క్లీన్ చేసి ఈ డ్రైనేజీ వ్యవస్థను పక్కదారిని పెట్టేసి కాలువలు నిర్మించేసి దూరంగా పంపించాలనేది ప్రజలైతే కోరుకున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఇసుకతో నిండి ఉండి పిల్లలు ఆడుకునేవారని ఈ ఏట్లో ఇప్పుడు ప్రస్తుతం డ్రైనేజీ వ్యవస్థతో మొత్తం డ్రైనేజీ మొత్తం కూడా ఈ నదికి చేరడంతో ఈ డ్రైనేజీ ఈ మట్టి ఈ డ్రైనేజీతోనే ఈ కంప చెట్లు మలిచిపోయి చాలా ఇబ్బందులు పడయి మొత్తం పైన దోమల ప్రమాదం, తర్వాత హాస్పిటల్స్, తర్వాత సంబంధించిన మొత్తం కూడా ఈ ఏరియాలో ఉండడంతో ఆ వచ్చిన కలుషిత నీరుతోనే తమకు వ్యాధులు ప్రబలుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ రోడ్డును మరమ్మతులు చేసి తమకు ఈ డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేసి ఈ కంప చెట్టును తొలగించేసి పట్టణానికి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏట్లో ఉండేటువంటి కంప చెట్లన్నీ తొలగించారని, పట్టణానికి ఆనుకునేటువంటి పట్టణంలో మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కంప చెట్లను తొలగించేసి నీట్గా చేస్తే ఈ ప్రజలు ఈ ప్రాంతం అంతా కూడా
బాగుంటుందని ఈ కలుషితమైన పట్టణం నుంచి వచ్చిన కలుషిత వాటర్ను ఈ కాలువల ద్వారా దూరంగా పట్టణానికి దూరంగా ఏర్పాటు చేస్తే ఈ ఏరును కూడా పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ఒకప్పుడు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి మాండవే నది అన్నమాట ఈ ఏదిని ఇప్పుడు కలుషితమై ఉండడము చూస్తే బాధాకరమని ప్రజలు అయితే వాపుతున్నారు. మొత్తమైన అధికారులు స్పందించి ఈ ఎన్ని క్లీన్ చేసి తమకు ఆదుకోవాలని అయితే ప్రజలైతే కోరుకుంటారు. కెమెరా బాబ్జీతో మునయ్య, ఏ న్యూస్.